అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో చిట్టమ్మ అనే యువతి. ఆమెకు తన జీవితంలో ఎటువంటి ఎంజాయ్మెంట్ లేక కోపంతో బాధతో తన జుట్టు తానే పీక్కోవడం, ఫ్రస్ట్రేషన్తో తనను తానే రక్కేసుకోవడం చేసేది. బోర్ కొట్టి టీవీ పెట్టుకుంటే అందులో ఒక టైం ట్రావెల్ సినిమా వస్తుంది. అది చూసి చిట్టమ్మ చాలా ఆనందపడి ఆలోచించసాగింది. టైం ట్రావెల్ ఎలా చేయాలని? ఇలా కాదు, దుకాన్లకు పోయి ఏమన్నా కొనుక్కొని తింటూ ఆలోచిద్దామని బయటకు వస్తది. తరువాత ఏం జరిగిందో మీరే చూడండి. చిట్టమ్మా, నన్ను పిలిచేది ఎవరు? ఈ చెట్టు సాటకి ఇట్లా ఉన్నారా? ఎవరు లేరు కదా ఈడ. చెట్టు మీద ఇట్లా ఉన్నాడా? ఎటు చిట్టమ్మా? అమ్మో, ఇది ఎత్తులో ఉన్నది. ఎటు వెళ్తున్నావు చిట్టమ్మా? నా వద్దకు రా. ఎవరు నువ్వు? నేను మర్రిని చిట్టమ్మా. అగో మర్రివా? అంటే నువ్వు మర్రి చెట్టు కదా? నీకు మాటలచ్చా? అగో ఇది మస్తు విచిత్రంగా ఉన్నది అక్క. అయ్యో చుట్టుపక్కల కూడా ఎవరు లేకపోయే చెప్దామంటే. అవును గాని నన్ను ఎందుకు పిలిచినావు? ఏం పని నాతోటి? నీతో నాకు పని ఏం లేదు చిట్టమ్మా. నీ బాధలు తీర్చడానికి నువ్వు పడుతున్న కష్టాన్ని చూడలేక నేను ఇక్కడ ఆపాను చిట్టమ్మా. నా బాధలా? అవును చిట్టమ్మా. నా బాధలు నువ్వు తీరుతావా? ఇది భలే విచిత్రంగా ఉన్నది. ముచ్చటాపి వరం కోరుకో చిట్టమ్మా. అయితే మరి నాకు ఒక కోరిక ఉన్నది, తీరుతావా నువ్వు? అడుగు చిట్టమ్మా. ఏం కోరుకోవాలి? నాకు టైం ట్రావెల్ చేయాలని కోరుకుంది కదా, ఇప్పుడు అది చెప్తా. ఇగో నాకు టైం ట్రావెల్ చేయాలని ఒక కోరికున్నది, అది తీరుతావా నువ్వు? తీరుస్తాను చిట్టమ్మా. నేను ఒక మంత్రం చెప్తాను, అది నువ్వు 3 సార్లు మాత్రమే ఉపయోగించగలవు. అయినా నీకు టైం ట్రావెల్ చేయాలని కోరిక ఎందుకు పుట్టింది చిట్టమ్మా? నా పెళ్లి తర్వాత నేను పుట్టక ముందు ఎట్లున్నానని తెలుసుకుందామని. అంతేనా? గంతే గంతే. నువ్వు వెళ్ళు చిట్టమ్మా, ఎంజాయ్. అబ్బా, ఇంటికి పోయేదాకా నా పానం ఆగటట్లేదు. ఆ మంత్రాన్ని ఇప్పుడే ఉపయోగించి 20 ఏళ్ల కిందట ఎట్లున్నారో నేను తెలుసుకుంటా. ఓం భూం భగవతే నమః, ఓం భూం భగవతే నమః, ఓం భూం భగవతే నమః. వచ్చినా ఈ కాలంలో పడ్డా ఇదంతా ఏందంత విత్తున్నది. చుట్టుపక్కల అంతా విత్తున్నది. గింజలం ఎక్కువ ఏంటంటే ఇదంతా ఏందో ముందుకు పోతుంది. నేను అడవి మనుషుల కాలానికి చిన్నింది, ఇదంతా అడవి ఉంది కదా. అక్కడ ఇల్లున్నట్టున్నాయి. పోవడానికి దొడ్డి కట్టాడు తీసుకోవద్దు. ఏంది? అయ్యో, ఇంతరెళ్ళ గంతకరమైతనవేందే, తీసుకోపోరాదు నువ్వు. అగో నువ్వు గీడ కూర్చుండి ఏం చేస్తానో వాళ్ళ పనే ఉండదా? ఏ పని ఉందమ్మో నీకు? ఏదో పని ఉంటది, ఇట్లా గాలికి కూర్చుంటే కూర్చొని నీ అవ్వ. దీనికి మాటలు ఎక్కువ, పని తక్కువ. దీని సంగతే చెప్తాను. గాలి వచ్చి నా లెక్కనే ఉన్నది.
ఎందుకు అల్లుడు? మా అవ్వ పొద్దుగాల పనికి పిలిచిందాడ గింత పొద్దు ఎక్కింది ఇంకా తెలియదేంది అత్త. అవో ఆ పూరని దొడ్డికత్తే అటు తీసుకోయింది పొలం కాడు ఉన్నది పో. గంధకరం మీద ఉన్నది మా. గరం కాదు, దాని సంగతి చెప్పాలి, దాన్ని చేసుడే కావాలి. ఓ ఏంది మా గట్ల చేసినావు అనుకో నేను బొక్కలేస్తారు పో. ఎత్తారు బొక్కల. ఆ? ఆ జన్మలో నాకు కొడుకున్నాడా? అయితే అది నేనే మరి. పోడా ఇంకా కాలేదారా? ఎంతసేపు పోతావురా? ఎంతసేపు నిలబడాలి? ఛీ, గట్ల పిస పిస చీరలు కట్టుకొని గట్ల చింపిరి జుట్టేసుకొని ఉన్నానేంది? మీ అయ్య రమ్మంటేనేమో రాలేదు. నాకు ఇంటికాడ పని లేదు అయ్యా. హలో ఓ ఓ 20 ఏళ్ళ కిందట కదా, గట్లనే ఉంటది. ఇంకా డెవలప్ కాలే కదా. నువ్వు డెవలప్ అయినవే చిట్టి. గప్పుడు చిప్పురు చుట్టేసుకొని ఉన్నావు, ఇప్పుడు కూడా ఎట్లున్నావో. ఆగు నీ అవ్వ ఆగు, అత్తాను ఇంకా. ఓ అత్త ఏమైందా ఈడున్నావు ఇంకా పనికత్తలేవు? ఈ యొక్క పోరానికి ఇప్పుడే వస్తుందట. ఆ లయ తీసుకోవరా అంటే తీసుకోవడం ముచ్చట ముచ్చలు పెడతా. ఓ గీ పిసపోరి నా కొడుకుని గీ అడవిలోకి బాత్రూమ్ తీసుకొచ్చింది ఏంది? అయ్యో నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటానవే? అరే పోరానికి పావులున్న తేళ్లు కుడతాయే. సరే అత్తమ్మ. సరే అత్త. ఆగే నీ అవ్వ ఆగు. ఓ నేను యాదిపరిచిన కదా, ఈ జన్మల దానికే కొడుకు. నీ అబ్బా నా కొడుకు అన్నట్టు నేను ఫీల్ కావడుతుంది. అది చూసుకుంటది ఏమన్నా అయితే. ఓరు పోరా ఇంకా కాలేదారా? ఎంతసేపు పోతావురా? ఓ గీ జన్మల గిట్లున్నానా? అది చూసుకుంటది. ఈడుంటే అంత ఎత్తుగా అయ్యేటట్టే ఉన్నది. నేను పెళ్ళైనాక ఎట్లున్నానో చూసుకుంటా ఇక పోయి. ఆ మర్రి చెట్టు నాకు 3 సార్లు మంత్రం పనిచేస్తుందని చెప్పిండు. ఒకసారి అయిపోయింది, ఇది రెండోసారి. ఓం భూ భగవతే నమః, ఓం భూ భగవతే నమః. బాబు నేను మళ్ళా ఈ జన్మకి వచ్చిందా? చుట్టుపక్కల మొత్తం వెండింగ్లే ఉన్నాయి. ఏమైందే ఇంతసేపు? ఇంకా బయటకు రాబుద్ది అయితే లేదా? అయ్యో ఆగలేవు వద్దన్నా. అద్దనం కరుగురులు ఆడబడుతుంది. తొందరరా నడు పోదాం. నాకు పెళ్ళయింది కానీ మా ఆయననా? అరే మా ఇద్దరు చుట్ట మంచి. ఇటు పోతాను మంచి రెడీ అయిందో. మేము ఆనే పెళ్లికి పోతాను. సరే సరే పోయి రండి. సరే. అరే టైం అవుతుంది, ఇవాళ అవుతుంది ఇంకా వస్తలేదు. ఏమైంది ఇంకా రావా? సాల్తీ సోకు టాపులు. అగో పెళ్లి కన్నప్పుడు ఆ మాత్రం సోకుల వాడద్దా ఏంది? అయ్యా ఆగనే అవుతలేవు మొత్తమే. పొద్దుగాల ఎప్పుడు లేచినావు అప్పటి సంది రెడీ అవుతున్నావు, ఇంకా సోకుల వాడుతున్నావు. ఆడ పెళ్లి పిల్ల కంటే నువ్వే పెళ్లి పీటలు కూర్చునేటట్టున్నావు. గట్ల కాదు, పెళ్లి అన్నప్పుడు ఎంత మంచిగా తయారైపోవాలి. నీకేంది ఓ అంగి పాయింట్ చేసుకుంటావు, మాకెన్నుంటాయి. నువ్వు రెడీ వరకు పెళ్లి అయిపోతుంది, భోజనాలు కూడా చేస్తారు. మానం పోతే ఇక ఇస్తారు నీకే. అవర్ దాకా ఇంకా రెడీ కావా? ముచ్చట పెట్టుకుంటూనే ఉంటావా? ఇక పోయేది ఉందా లేదా? ఇక్కడ వరకుంటూ ఉంటావా? పోయే వరకు అక్కడ పెళ్లి అయిపోతుంది. గాడే తల్లు పెట్టుకుంటానవే ఓ పిచ్చమొక్కదానా? అరే ఇప్పుడు పోయి నేను చెప్తే నన్ను యూజ్ గుర్తుపడతారు. ఇప్పుడు అలా నేనా అనుకుంటారు జనాలంతా. పెళ్లి కింద చెప్పనే అవుతుందా? కాదా? అందరు నీళ్ళకనే ఉంటారా? నీళ్ళకనే లేట్ గా రెడీ అవుతారా? ఇక మనం ఇక్కడ వరకునే వారికి అక్కడ పెళ్లి అయిపోతుంది, అంత అయిపోతుంది. పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల ఇంటికి కూడా పోతారు. ఇక ఇంటి వెనక పోదాంది, ఇక ఇంటికాడి పోయి ఆశీర్వదించొద్దాం. అమ్మో పొద్దున్న లేచి నేను గింత తయారైతే పెళ్లి తీసుకోవాలంటావా? నువ్వే మనిషివయ్యా, పోదాంపా కారు తీస్తుందరా. ఈ టైంకు పెళ్లి ఉన్నది ఆడ, ఇంకేమున్నది. రాను పో, నేను పెళ్లికి రాను. నువ్వో ఇక నువ్వు రాకపోతే ఇక నేను పోను, నాకు కాళ్ళేవు చేతులు లేవు. ఇక మాజాల్తీ ఏ జన్మకి పోయినా గిట్లనే ఉన్నది. మళ్ళా నా జన్మకి నేనే పోతు. ఇక చెట్టు ఒకటి చెప్పింది కదా, అది ఉపయోగిస్తా. అప్పుడు ఒకటైంది, అది రెండైంది, ఇది లాస్ట్ది.
ఓం భూం భగవతే. ఆ తరువాత చిట్టమ్మ తన జన్మకి వెళ్ళిందా లేక ఎటు వెళ్ళింది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడండి.